next time. Now write down the next question. The part is apart from that, we should observe only here, not there. So write down the question. The matrix A is equal to 1 minus 3 minus 4 again minus 1 3 4 1 minus 3 again minus 4 in nilpotent of index. So write down the options. Option number 1 2, option number 2 3, option number 3 4, option number 4 5. So what is nilpotent here? Just observe the matrix here. So మీకు nilpotent idea ఉందా? So nil means nothing, of course 0. So what is the possible value to get the 0 along with this means? So we know that nilpotent means which is nothing but n is equal to a square. It means we should do a into a. If we do a into a, then we can get the solution. We get automatically 0 because these are all same values. Because a into a means we have to do like column into row. If you do that means definitely answer we get 0. Right or wrong? అవునా కదా? ఇక్కడ మ్యాట్రిక్స్ చూస్తే ఇదే నెంబర్ని ఇక్కడ మళ్ళీ వేస్తున్నాం. ఏ ఇంటి అంటే ఏం చేస్తాం? ఇక్కడ ఇదే నెంబర్ని మళ్ళీ వేస్తాం. సో మళ్ళీ వేసి నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ ఏ ఇంటి మల్టిప్లై చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? సేమ్ వాల్యూస్ కాబట్టి ఏమవుతుంది 0 అవుతుంది. 0 అయింది అంటే ఇక్కడ అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే అర్థం. ఏ స్క్వేర్ ఈజ్ 0 అనే అర్థం. ఇక్కడ ఏదైతే ఉందో దీని పవర్ ఎంత నెంబర్ 2 ఉంది కదా నెంబరు. సో ఎన్ని టైమ్స్ చేస్తున్నావు nilpotent అవ్వడానికి 0 అవ్వడానికి ఎంత చేస్తున్నావు? 2 టైమ్స్ చేస్తున్నావు. సో ఎక్కడ ఉంది 2? ఇక్కడ ఓకేనా? ఇంకా మీకు క్లారిటీ చెప్పాలంటే ఇది 2 into 2 మ్యాట్రిక్స్ లాగా వస్తుంది మీరు గమనిస్తే కనుక. ఎందుకు ఈ నెంబర్ తీసుకుంటే 2 into 2 I mean AD minus BC because it is a square matrix. We know that square matrix definitely we call it as rows into columns are equal. So which is 2 into 2 matrix 0 0 0 0. This is called nilpotent matrix. Okay, this is the concept of the nilpotent. Okay, this is the perfect example for the nilpotent. Okay, whether any question comes apart from the nilpotent, the answer should be is 2. నశర్మ అర్థమవుతుందా లేదా? అది 3 into 3 కానీ 2 into 2 కానీ 4 into 4 కానీ అర్థమవుతుందమ్మా? ఏది వచ్చినా సరే ఆన్సర్ మాత్రం nilpotent అంటే ఏం రావాలి? 2 రావాలి. ఎందుకు? బికాస్ అదే క్వశ్చన్ ఏం చేస్తున్నాం మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తాం కాబట్టి. కమాన్, అవునా కదా? సో అప్పుడు ఏమవుతుంది? మా 2 టైమ్స్ చేస్తాం కాబట్టి 0 అవుతుంది. సో 2 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఒకటే బ్లైండ్ గుర్తు nilpotent అంటే ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, మీకు ఎంసెట్ అడిగినా జైలు అడిగినా సరే ఆన్సర్ అంటే 2 ఫిక్స్. అర్థమైందా? మళ్ళీ మీరు ఎటువంటి సొల్యూషన్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. there is no need to solution. blindly we can take the answer as 2. okay, ఎక్కడ ఆప్షన్ 2 లో ఉంటే అదే ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టాండ్? మే రిపీట్ అండ్ వన్స్ అగైన్. నో నీడ్ రైట్? బట్ the system of linear equations they write down those equations. X plus y plus z is equal to 2. Next one, 2x plus y minus z is equal to 3. Next one, 3x plus 2y plus kz is equal to 4. Has a unique solution. If option number 1 k does not equal to 0, option number 2 minus 1 less than k less than 1, option number 3 minus 2 less than k less than 2, option number 3 k is equal to 0. Okay, is it committed? Yeah. But just observe here,
క్వశ్చన్లో ఒకసారి వాడు చూడండి, గమనించండి ఏమన్నాడు వాడు అక్కడ. లీనియర్ ఈక్వేషన్ అన్నాడు, బాగానే ఉంది. ఈక్వేషన్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నా అక్కడ ఏమన్నాడు అక్కడ, దాని యొక్క యూనిక్యూ సొల్యూషన్ కనుక్కోమన్నాడు. హ్యాస్ అ యూనిక్యూ సొల్యూషన్. యూనిక్యూ సొల్యూషన్ ఏంటి అక్కడ యూనిక్యూ సొల్యూషన్ ఇక్కడ చూడండి ఒకసారి. కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనం కే వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? అసలు మన కే వాల్యూ ఎందుకు కనుక్కోవాలంటే అపార్ట్మెంట్ ఆప్షన్ మీరు గమనించండి, అన్నిటిలో కూడా కే వాల్యూసే ఉన్నాయి. అన్నిటిలో కూడా కే వాల్యూసే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం ఆప్షన్ గమనిద్దాం. అపార్ట్మెంట్ క్వశ్చన్ ఒకసారి మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కే డస్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది కే ఈక్వల్ టు 0 అన్నాడు. అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు -1 లెస్ దాన్ కే లెస్ దాన్ 1 అన్నాడు. అవునా? అంటే అర్థం ఇక్కడ ఎంత ఆన్సర్ ఆటోమేటిక్గా కే ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 0. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇక్కడ సంథింగ్ ఎల్స్ నెంబర్ ఉంటుంది. ఏముండొచ్చు ఇక్కడ 0 ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, నెంబర్స్ డిఫరెంట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఓన్లీ 0 ఉంది. సో మరి ఈ రెండింటిని మీరు గమనిస్తే కనుక అక్కడ 0 ఒక సంథింగ్ నెంబర్ వస్తుంది, అక్కడ ఎగ్జాక్ట్ 0. ఇక్కడ ఏమంటున్నారు 0 కాదు అంటున్నాడు, సంథింగ్ ఒక నెంబర్ వస్తుంది అన్నాడు. డస్ నాట్ ఈక్వల్ టు 0 అని అంటున్నాడు, ఇక్కడ 0 అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మనము డిటర్మినేషన్లో ఒకసారి మీరు ఏం చేస్తారు, సింపుల్గా 1 లైన్ చెప్పి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అది మరి 0 వస్తుందా, 0 రాదా, 0 వచ్చే పడిన మనం 4th ఆప్షన్ తీసుకుందాం. 0 కాకుండా సంథింగ్ ఏ నెంబర్ వస్తే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. అవునా? సో మరి డిటర్మినేషన్ తెలుసుగా మీకు మ్యాట్రిక్స్ మెథడ్ వేయండి, నెంబర్స్ వేయండి, మరి ఎలిమెంట్స్ చెప్పండి. 1 1 1 నెక్స్ట్ ఇంకా 2 1 -1 ఇంకా 3 2 k ఇదేగా యా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సింపుల్గా చెప్తాయి. సో 1 అంటే అవసరం లేదు, ఇక్కడ k + 2 -1 ఆఫ్ 4 - 3 + 1 ఇదే కదమ్మా. సో 2k కదా ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది 2k -2 + 3. సో 2k + 3 అగైన్ 4 అవుతుంది కదమ్మా. 4 - 3 సరే చూడండి ఒకసారి. ఇక్కడ వాల్యూస్ మీరు చూస్తే ఏమన్నా మీరు చేయొద్దు, ఇంకేం మీరు మళ్ళీ చేయడం అవసరం లేదు. ఇక్కడ ఏమన్నా వాల్యూస్ ఏమన్నా 0 అవడం పాసిబుల్ ఉందా చూడండి ఒకసారి. ఏమన్నా ఎక్కడ ఉందా 0 అవ్వడానికి? పాసిబుల్ లేదు. బికాస్ ఇక్కడ ఎక్కడ కూడా మీరు డిటర్మినేషన్లో ఎక్కడ కూడా మనకి ఏమన్నా 0 ఉంది, ఇక్కడ ఏమన్నా లేదు. సో 0 కాకుండా సంథింగ్ ఎంత నెంబర్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే మనకు అనవసరం, 0 అయితే కాదుగా, అవునా కదా? సంథింగ్ ఒక నెంబర్ వస్తుంది కాబట్టి కే డస్ నాట్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. ఇక్కడ ఎన్సర్లో కానీ జేబులో కానీ అది మొత్తం చేసుకుంటూ పోయి మీరు ఆన్సర్ పట్టుకొచ్చి ఇంత సుల్లు అవసరం లేదు. మనకు ఆప్షన్ బట్టి ఆన్సర్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అది ఉందా కదా. లెస్ దాన్ 1 అంటే ఇలా చేయాలి మీరు. సో క్రాస్ చెక్ కోసం వేసాం, అది కూడా అంతే. ఇంకా మీకు క్రాస్ చెక్ కావాలంటే క్వశ్చన్ చూడండి, ఎక్కడైనా క్వశ్చన్లో ఎక్కడైనా 0 ఇచ్చాడా లేదు. సో అన్నప్పుడు ఏమో ఆటోమేటిక్గా సో నెక్స్ట్ వన్ if z is equal to I into log of 2 minus root 3, then cos z is equal to option number 1 I, option number 2 2i, option number 3 1, option number 4 2. Now here if you once observe here they gave cos value. సో మనం cos z కనుక్కోవాలి. మీకు తెలుసుకోవాలంటే మనకు ట్రిగోనోమెట్రీలో sin θ cos θ వాల్యూస్ మనం ఎలా రాస్తున్నాం మీకు ఐడియా ఉందిగా. సో ఇక్కడ cos లో ఎలా రాస్తున్నాము e⁻x + e⁻−x/2 అని మీరు వినే ఉంటారు ఆల్రెడీ, అవునా? సో ఒక వాల్యూ మనం ఏమనుకుంటున్నాం దాన్ని నేను e⁻x అనుకుంటూ ఉన్నాం. దాని ఏమన్నా ఇక్కడ e⁻x సొల్యూషన్ చేసుకుంటూ పోవచ్చు, బట్ అది లెంతీ ప్రాసెస్, అది కూడా చెప్పే ప్రాబ్లం. అదేంటమ్మా జస్ట్ e⁻x అనుకోండి. ఏంటది e⁻x అంటే 2 - √3. ఒకవేళ e⁻−x అంటే ఇక్కడ మైనస్ ని మైనస్ చేస్తే 2 + √3/2. 2 - √3 + 2 + √3/2. ఆన్సర్ ఎంత ఆన్సర్? మీ ఆన్సర్ అనేటువంటిది బోర్డు మీద కాదమ్మా, మీ మైండ్లో తిరిగే ఆన్సర్ కలుగుతుంది అంతే. చూడండి ఒకసారి ఇక్కడ 2 - √3 అన్నాను ప్లస్ 2 + √3/2. -√3 + √3 క్యాన్సిల్. 2 + 2 4 4/2 అంతే. దట్స్ ఇట్. cos z is equal to e⁻x + e⁻−x/2. దిస్ ఇస్ ద వాల్యూ. ఓకేనా?
ఇది ఇంకా ఎలా వచ్చింది సార్ అని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ ఈ టర్మ్స్ ని యాడ్ చేస్తున్నా ఈ పవర్ i టర్మ్స్ యాడ్ చేస్తున్నా అప్పుడు ఏం చేసుకోవచ్చు ఇక్కడ e పవర్ iz is equal to e పవర్ i into i ఏమది ఇక్కడ i square into log of 2 minus root 3 that is minus e power iz is equal to e power i square అంటే minus 1 of course minus 1 of course మీరు ఇక్కడ log of 2 minus root అలా సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ సో ఎలా వచ్చిందంటే దీని హింట్ అమ్మా ఓకేనా రైట్ డౌన్ ఫస్ట్ రైట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ non-zero the number of non-zero non-zero means zero except zero then the number of non-zero integral solutions of the equation equation 1 minus I means in mod of 1 minus I power x is equal to 2 power x is write down the options infinite second option 1 third option 2 fourth option none of this. See here the number of non-zero integral solutions of the equation. So integral solutions అంటే మళ్ళీ మీరు ఈ యొక్క బేస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మా పవర్ సోర్స్ ఎలా ఉన్నాయి రెండు కూడా ఎలా ఉన్నాయి ఈక్వల్ గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను x x తీసుకుంటున్నా x పక్కన ఏమో సంథింగ్ నెంబర్ యాడ్ చేశాడా +1 +2 సంథింగ్ అని యాడ్ చేశాడా ఒకవేళ ఇక్కడ x వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి 0 నే వస్తుంది అలా మనకి 0 నే వస్తుంది. మనకు కావాల్సిన దగ్గర మామూలుగా అయితే నాన్ జీరో వాల్యూ కావాలి. మరి ఇక్కడ నాన్ జీరో వాల్యూ అకార్డింగ్ టు కండిషన్ ఉందా లేదు. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఇన్ఫినిట్ ఆప్షన్ వచ్చిందా లేదు 1 or 2 రాలేదు. సో ఆన్సర్ ఏంటి నన్ ఆఫ్ దిస్ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఆ క్వశ్చన్ తగ్గ ఆప్షన్ కి ఆన్సర్ లేదు. బికాజ్ ఇక్కడ వాడు ఇంటిగ్రల్ సొల్యూషన్ అంటే మీరు ఖచ్చితంగా ఓన్లీ పవర్స్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఓకేనమ్మా. సో పవర్స్ లో x పక్కన ఏదైనా ఒక సంథింగ్ ఒక నెంబర్ ఉంటే మనం 0 సబ్స్టిట్యూట్ చేసి ఆ నెంబర్ ఎక్కడైతే ఆప్షన్లో మీకు సొల్యూషన్ లో ఉందో దాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అలా వచ్చింది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ టైం పవర్లు ఏమన్నా x+1 x+2 అలా వచ్చింది అనుకోండి ఆన్సర్ 1 or 2 అలా అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏముంది ఆన్సర్ ఇక్కడ 0 వస్తుంది. 0 అంటే ఎక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అకార్డింగ్ టు క్వశ్చన్ నాన్ జీరో వాల్యూ కావాలి. మనకు 0 వచ్చింది ఇక్కడ నాన్ జీరో వాల్యూ రాలా వచ్చింటే ఆప్షన్ చూసేది కూడా ఆన్సర్ పెట్టేవాళ్ళు. అండర్స్టాండ్? ఆర్ మే రిపీట్ అగైన్ నోట్ ఇట్ రైట్ రైట్ డౌన్ క్యాపిటల్ A అండ్ B అండ్ C లేదా క్యాపిటల్ A B C if capital A comma B and C if capital A comma B and C are represented by 3 plus 4i comma 5 minus 2i comma 1 plus 16i then A comma B and C are write down option number 1 vertices of equilateral triangle we can write triangle in grammatical okay I just write here short form second one vertices of isosceles triangle third option vertices of right angle fourth one none of this అక్కడ ఇప్పుడు మనము how to do the procedure for the assumption according to the options వాడికి క్వశ్చన్లో ఏం కనుక్కోవాలి ఇవ్వాలా మీరు గమనించాలి. క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడమ్మా ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి ఏబిసి యొక్క వాల్యూస్ని ఇచ్చాడు బాగానే ఉంది. ఏ వాల్యూ ఇచ్చాడు బి వాల్యూ ఇచ్చాడు సి వాల్యూ ఇచ్చాడు బాగానే ఉంది.
నువ్వు ఏం చేయాలి అడిగాడు క్వశ్చన్లో, నువ్వేం కనుక్కో అడిగాడా, అప్పుడు నువ్వేం చేయాలి, ఆప్షన్ తీసుకోవాలి. వాడు ఏమన్నా ఐసోసేలా మీకు తెలిసే ఐసోసేల్ అంటే 2 లైన్స్ మనకు తెలుసు ఈక్వల్, అలాగే స్కాల్ మీకు తెలుసు ఆల్రెడీ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈక్వల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, అండ్ అలాగే రైట్ యాంగిల్ మీకు తెలుసు ఆల్రెడీ, అండ్ రన్ ఆఫ్ దిస్ ఓకే. సో ఇక్కడ చూస్తే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క 3 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రయాంగిల్లో ఉన్నటువంటి నెంబర్స్, అవునాగా ఏబిసి వాల్యూస్ కూడా మనకు తెలుసు. మీరు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం చేస్తారు, మామూలుగా మీరు 1/2 ఇంటూ బీట్ ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ డిటర్మినేషన్ ఏం చేస్తారంటే మీరు 1/2 వేసేసి ఏం చేస్తారు, డిటర్మినేషన్ చేస్తారు. డిటర్మినేషన్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఖచ్చితంగా రోలో 3 ఉండాలి, కాలంలో కూడా 3 ఉండాలి. ఖచ్చితంగా ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, 3 into 3 మ్యాట్రిక్స్ అయి ఉండాలి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి 1/2 వేసాము, మోడ్ వేసాము. చెప్పండి 3 4 5 -2 1 16. ఇక్కడ ఖాళీ ఉండిపోయి ఏమైనా దాంట్లో చెప్పాము ఆల్రెడీ. నెంబర్స్ వాడినప్పుడు మీ థర్డ్ ఏం చేయాలి, థర్డ్ కాలం ఎలా ఫిలప్ చేయాలంటే 1 యూనిట్ తోటి ఫిలప్ చేసుకొని గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందా, 1 1 1. సో మరి ఇక్కడ మీరు 1/2 తోటి దీని మొత్తాన్ని రిటర్న్ చేయండి. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. That is equal to 1/2 into of 3 into -2 16 ఇక్కడ -4 ఇక్కడ 5 -1 +1 ఇక్కడ 18 again ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ కూడా కాబట్టి మైనస్ ప్లస్ ఇక్కడ మళ్ళీ ప్లస్ వస్తుంది, మైనస్ ప్లస్ ఓకే 80 ఇక్కడ మళ్ళీ వస్తుంది. సో సంథింగ్ చూడండి సార్, ఆన్సర్ ఇక్కడ 78 యా minus of 18 14 yeah 1/2. That is called overall if sum చేస్తే మాత్రం ఇక్కడ 0 వస్తుంది ఒకసారి. యా మీరు చేయండి అమ్మా, నాకు బోర్డు సఫిషియెంట్ లేదు, మీరు చిన్న చిన్న క్యాల్కులేట్ చేసుకోండి. 0 వచ్చింది అంటే మాత్రం ఇక్కడ ఎక్కడ చూడండి ఒకసారి, 0కి కండిషన్ ఉన్నాయి వీటిలో, ఈక్వలేటర్లో కాదు, ఐసోసేల్ కాదు, రైట్ యాంగిల్ కాదు. సో ఏమవుతుంది ఇక్కడ నన్ ఆఫ్ దిస్ 1 1 1 గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 1 స్క్వేర్ ఇంటే అర్థం మామూలుగా అపార్ట్ ఫ్రమ్ ద ట్రయాంగిల్. సో దాన్ని ఏం చేస్తామంటే మనము డిటర్మినేషన్లో ఆ విధంగా చేస్తాం. అండర్స్టాండ్ ఆర్ మే రిపీట్ వన్స్ అగైన్, నో ఇట్ రైట్. ఇఫ్ theta lies in the second quadrant, then the values of square root of 1 minus sin theta by 1 plus sin theta plus square root of 1 plus sin theta by 1 minus sin theta b. Option number 1 2 secant theta. Option number 2 2 cosecant theta. Option number 3 minus 2 secant theta. Option number 4 none of this. None of. So just observe here question. If theta lies in the second quadrant అన్నాడు, second quadrant, first one, second one, third one and fourth one. ఇదేగా సెకండ్ వన్ ఏముంటారా, సైన్ కోసిగెంట్ ఏముందమ్మా, సైన్ కోసిగెంట్. ఇది మాత్రం ప్లస్, మీద అంటే మైనస్. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది సైన్లో కానీ కోసిగెంట్ కానీ ఉంటే ఆన్సర్ షుడ్ బి పాజిటివ్, అంటే ఆప్షన్ 1 కానీ లేదా 2 కానీ రావాలి. క్వశ్చన్ని గమనించండి, క్వశ్చన్ని మాత్రం గమనించండి. చూడండి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ అన్న క్వశ్చన్లో సెకండ్ క్వాడ్రంట్ ఏమిటి, అక్కడ సైన్ కోసిగెంట్ ప్లస్, మిగతా ఏంటివి మైనస్. మన ఒకవేళ ఇక్కడ సొల్యూషన్లో సైన్ కానీ లేదా కోసిగెంట్ కానీ వస్తే ఆప్షన్ నెంబర్ 1 కానీ లేదా 2 కానీ కావాలి. ఆ 2 కాకుండా వస్తే ఏం చేయాలి, మేము థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకేనా.
సో ఆ రెండు కాకుండా రావడానికి వీలు ఉండదు. అయితే ప్లస్ లేదా మైనస్ నన్ ఆఫ్ దిస్ రావడానికి ఖచ్చితంగా లేదు. బికాస్ ఏదో ఒక ఫంక్షన్ రావాల్సిందే ఖచ్చితంగా ట్రిగోనోమెట్రీలో. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఏం లేదు, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మళ్ళా పెన్ను పెట్టి పేపర్ పెట్టేస్తే టైం వేస్ట్. జస్ట్ చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏముంది, ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి. రూట్ ఎలా ఉంది, ఏ లాగా ఉందా, రూట్ సపరేట్ చేస్తానమ్మా. రూట్ ఏ, ఇది కూడా రూట్ ఏ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏ ఉంటుంది ఇక్కడ. ఏ ఏంటి, ఇదే కదా, అవునా కదా. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే కదా, సేమ్. అప్పుడు ఇక్కడ 1 - sin θ ప్లస్ 1 + sin θ. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ -sin θ ప్లస్ sin θ ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇదే కదమ్మా, సేమ్ నెంబర్స్. సో డైరెక్ట్ రాసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 - sin θ ప్లస్ 1 + sin θ ఇలా వస్తుందమ్మా. బై ఇది చూడు ఎలా ఉందో, a + b ఇంటూ a - b లాగా లేదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాదా. అప్పుడు ఏమవుతుంది, 1 + అప్పుడు sin స్క్వేర్ θ అవుతుంది. దాన్ని ఏం రాసుకోవచ్చు మనము, ఏం రాసుకోవచ్చు, cos స్క్వేర్ θ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ cos θ ఉంటుంది. ఏముంటుందా, cos θ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, 2/cos θ. 2/cos θ అంటే 2 × 1/cos θ. 1/cos θ secant θ అంటే ఇప్పుడు ఏమవుతుంది, 2 × secant θ. ఇక్కడ secant θ ఏమో సెకండ్ క్వాడ్రంట్లో ఉందా. అప్పుడు ఏం చేయాలి, దీనికి ఆప్షన్ ఎన్న ఆప్షన్ రా, అర్థమైందా, మళ్ళీ చెప్పుకుంటారా. అండర్స్టాండ్, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసినాం. సో స్టెప్స్ మీకు అవసరం లేదు, జస్ట్ మీకు చూస్తే వచ్చేసారు అంతే. ఇక్కడ అర్థమవుతుందా లేదా, 7 నెంబర్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంతే. సో ఇది రాసిన ఈ స్టెప్ కూడా వేసామని కాదు, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారని స్టెప్ వేసారు అంతే. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో ఉందన్నమాట. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ సైన్ కొసిగెంట్. ఇక్కడ సైన్ కొసిగెంట్ వచ్చిందా, రాదు కదా. సో ఏమొచ్చింది, ఇక్కడ సీకెంట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది నాన్న, ఏమన్నా ఉంటుంది. మరి అక్కడ వాడేమన్నాడు, సెకండ్ అన్నాడు. ఏం చేయాలి, మిగతా వాడిని కూడా మైనస్ఏ. సో ఇక్కడ సైన్ కొసిగెంట్ ప్లస్ అంటే రిమైనింగ్ టాన్ కాట్ సీకెంట్ ఇవన్నీ కూడా ఏముంది, మైనస్. కాబట్టి మైనస్. దట్స్ అండర్స్టాండ్. రైట్. స్మాల్ n belongs to capital N. cos alpha comma cos 2 alpha comma cos 4 alpha and so on. cos power 2 n - 1 into alpha is equal to option number 1 sin 2 power n into alpha. option number 2 sin 2 power n into alpha by 2 power n into sin alpha. option number 3 cos 2 power n into alpha by 2 power n into cos alpha. option number 4 none of this. What are the question? Just observe the question. It was in the sequence format. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఏం లేదు, ఆప్షన్ గమనించండి చాలా అంతే. ఆప్షన్ మనం ఆశపడకొచ్చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ మీరు గమనించాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదమ్మా, ప్రతి ఒక్క ఆప్షన్లో స్మాల్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ స్మాల్ అనేటువంటిది దేనికి రిలేటెడ్గా ఉంది, దేనికి ఇక్కడ బిలాంగ్స్ గా ఉంది, న్యాచురల్ నెంబర్స్కి ఉంది, అవునా కదా. సో వాట్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ వాజ్ స్టార్ట్ విత్ 1, మనకు తెలుసు ఇంకా 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకుంటున్నాను, sin 2 alpha వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, sin 2 alpha. సో sin 2 alpha మీరు sin 2 θ ఫార్ములా తెలుసు మీకు, 2 sin θ cos θ. మరి అదే విధంగా ఇక్కడ sin 2 alpha అంటే 2 sin alpha cos alpha, 2 sin alpha cos alpha. ఇక్కడ ఎటువంటి ఫార్ములా రాదు, ఇక్కడ ఓన్లీ cos alpha కావాలి. ఇక్కడ ఇది కాదు, ఆప్షన్ 1 కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 1 పెట్టేసి ఇక్కడ 2 cos alpha. సో ఇక్కడ కూడా మనకు ఆప్షన్ రావడానికి వీలేదు, బికాస్ ఇక్కడ మనకు cos 2 alpha ఉంది తప్ప 2 cos alpha లేదు ఇక్కడ. సో నన్ ఆఫ్ దిస్ కాదా లేదా, అయితే సెకండ్ కావాలి లేదా ఫోర్త్ ఆప్షన్ కావాలి. ఇక్కడ మిగిలిపోయింది ఇంకా లాస్ట్ సెకండ్ ఆప్షన్ కూడా మిగిలిపోయింది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే n = 1 పెట్టి చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 1 తీసుకుంటున్నాను. అప్పుడు ఏమో చెప్పండి, sin 2 alpha. sin 2 alpha అంటే ఏంటి, 2 sin alpha cos alpha by 2 into sin alpha, అవునా కదా. రెండేమైంది క్యాన్సిల్, ఏముందిగా cos alpha వచ్చిందా, cos alpha. ఒక్క టర్మ్ వస్తే చాలు, మళ్ళీ మీరు సెకండ్ టర్మ్ చేయడానికి దిస్ ఇస్ నాట్ ఐపీ, రైట్, దిస్ నాట్ ఐపీ. వెంటనే మీరు ఏం చేయాలి, ఆప్షన్ నెంబర్ 2 పిక్ చేసుకోండి. లేదు సార్ నాకు ఇంకా డౌట్ ఉందంటే క్రాస్ చెక్ చేసుకోండి, మీకు టైం ఉంది కాబట్టి. ఎలాగా అంటే నెక్స్ట్ n = 2 పెట్టండి అమ్మా, n = 2 పెట్టి చేయండి. అప్పుడు ఏమో స్టార్ట్ ఇక్కడ cos 2 alpha అనే వస్తుంది.
ఓకే, బట్ అంత దూరం మీకు అవసరం లేదు. సో వన్స్ మనకి ఫస్ట్ టర్మ్ వచ్చినా చాలు. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ని తీసుకోవాలి? 1 ఎందుకు తీసుకోవాలి సార్ అంటే అజంప్షన్ ఏమన్నాడు ఇక్కడ, ఇన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఇనిషియల్ వాల్యూ 1 తీసుకున్నాను, నెక్స్ట్ మీరు 2 తీసుకున్నా 3 తీసుకున్నా ఆ వాల్యూస్ అన్ని వస్తాయి. అర్థమవుతామా? ఎనీ డౌట్? ఆర్ మే రిపీట్ అగైన్? కెన్ ఐ రిపీట్ అగైన్? అవునా, రైట్ రైట్ డౌన్. So write the next question. The solution set of the equation. The solution set of the equation. The solution set of the equation. 4 sin theta cos theta. 4 sin theta cos theta minus 2 cos theta minus 2 into root 3 sin theta plus root 3 is equal to 0. In the interval 0, 2 pi is option number 1 pi by 3 comma 5 pi by 3. Option number 2 3 pi by 4 comma 7 pi by 4. Third option 3 pi by 4 comma 7 pi by 4 comma 5 by 3 comma 5 by 3. Last option set of 5 by 6 comma 5 pi by 6 comma 11 pi by 6. ఇక్కడ చూడండి ఒకసారి మీరు, ఇక్కడ 4 sin theta ఉంది, ఇక్కడ 4 sin theta ఎక్కడ వస్తాయి, 2 sin theta ఉంది, ఎక్కడ లేవు కదమ్మా. సో ఈక్వేషన్ గమనించండి ఒకసారి. సో అందులో మీరు ఒకసారి వేస్తుంటే 2 sin theta కామన్ తీయండి ఒకసారి. ఇందులో వేస్తారా 2 sin theta కామన్ తీస్తే ఇప్పుడు ఏమంటుంది, ఇక్కడ ఓన్లీ 2 ఉంటుంది, అప్పుడు 2 cos theta అవుతుంది, ఇక్కడ మైనస్ sin theta అవుతుంది. అవునా కదా? ఏం కామన్ తీస్తే ఇప్పుడు 2 sin theta కామన్ తీస్తే ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఓన్లీ 2 ఉంటుంది ఇక్కడ. యా, సో 2 cos theta ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 2 అయింది, sin theta ఏముంది ఇక్కడ ఓన్లీ రూట్ 3 మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ నేను -1 కామన్ తీసాను ఫర్ ఎగ్జాంపుల్. -1 కామన్ తీసాను ఇక్కడ చూడండి 2 cos theta. నెక్స్ట్ ఇక్కడ +3 కదమ్మా, ఇక్కడ మైనస్ పెడితే మైనస్ అవుతుంది, మళ్ళీ అగైన్ +3 ఐ మీన్ రూట్ 3 వస్తుంది ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి సేమ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా రెండు, అవునా కదా? సో ఒకటి రాసుకోండి, ఇంకా 2 cos theta minus root 3 into here 2 sin theta minus 1 that is equal to 0. Okay, so ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు రూట్స్ మీరు అలాగే పెడతారా డివైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్ 2 cos theta minus root 3 is equal to 0. అప్పుడు 2 cos theta is equal to root 3, cos theta is equal to root 3 by 2. రామంట స్టెప్స్ రాసేటప్పుడు ఉన్నాను కొద్దిగా. సో 2 cos theta minus root 3 is equal to 0, 2 cos theta is equal to root 3, cos theta is equal to root 3 by 2. Next one, sin ఉంది అక్కడ 2 sin theta minus 1 is equal to 0, 2 sin theta is equal to 1, sin theta is equal to 1 by 2. ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చింది మీకు, sin లో 1 by 2 వచ్చింది, cos ఎంత వచ్చింది అక్కడ root 3 by 2 వచ్చింది, అక్కడ 1 by 2 ఇక్కడ root 3 by 2. అవునా? ఈ రెండు కలిపి ట్రిగ్నోమెట్రీ టేబుల్ లో మనకు టేబుల్ ఉంది కదమ్మా, ఆ టేబుల్ లో మనకు ఏ డిగ్రీ ఈక్వల్ అవుతుంది, 30 ఈక్వల్ ఉంది. 30 ని మనం డిగ్రీస్ ఎలా రాస్తాం, 5/6 రాస్తాం. మరి చూడండి అక్కడ సీక్వెన్స్ ఎక్కడ ఉందో, 5/6 ఇక్కడ ఉంది సీక్వెన్స్. అర్థమవుతుందా? ఫస్ట్ టర్మ్ ఒకటి చాలు, ఇంకా సెకండ్ థర్డ్ మీరు రావాల్సిన అవసరం లేదు ఇంకా. సంజయ్ ఆర్ మే రిపీట్ అగైన్? అవునే, మళ్ళీ నేను ఒకసారి ఇచ్చిన ఈక్వేషన్ వేస్తానమ్మా. ఫస్ట్ చూసుకున్నాను, ఏం చూసాను, ఇక్కడ sin theta ఉంది, sin theta ఉంది, ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్, ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ ఉంది. సో కామన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, అవునా? సో ఆ విధంగా కామన్ ఇస్తారు, దట్స్ ఇట్, నార్మల్గా వేస్తాను. ఇంకా మీకు గుడ్ చెప్పాలా, ప్లాట్ఫామ్ చేసి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు
ఇక్కడ 2 sin θ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ sin θ ఉంది, ఇక్కడ √3 ఉన్నాయి, 2 2s ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో మీకు చూసుకుంటే కామన్ ఇస్తే 2 వస్తుంది తెలుసుకోవాలి. ఇక్కడ √3 ఉన్నాయి, సో అటు పక్క పోతే ఏమో ఆటోమేటిక్గా √3/2 వస్తుంది. సో దట్ విల్ బి సఫిషియెంట్. అలా మీరు క్వశ్చన్ యూజ్ చేయొచ్చు, లేదా ఇలా కొంచెం ప్రొసీజర్ 2-3 లైన్స్ రాసి కూడా ఆన్సర్ మనము ఆప్షన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండర్స్టాండ్? అయిపోయిందా? నెక్స్ట్ ABC in triangle ABC. In triangle ABC, in triangle ABC, formula just B minus C by R1 plus C minus A, A minus B వచ్చిందిగా. ఇది R2, ఇది R3 అంటే is equal to option number 1 0, option number 2 A B C, option number 3 A plus B plus C, option number 4 A B plus B C plus C. तो राइट फॉर्मूला का हमारे तुम्हारा आंसर है आंसर क्या है? आंसर है ना तो भाई वो R1 plus R2 plus R3 ऐड देके को होगा. అక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ R1 plus R2 plus R3 జరగగానే 0 మనకు తెలిసే విషయం. బట్ ఇక్కడ ఈ రెండింటిని సమ్ చేశారనుకో ఏమవుతుంది, పైన కూడా 0నే వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ రైట్ ఫార్ములా మనకి ఆప్షన్ లాగా ఇచ్చాడు అంతే. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్. of the point, the position vectors of the point, the position vectors of the point, the position vectors of the point A, B, C or 2i cap j caps minus k caps comma 3i minus 2j plus k and I plus 4j minus 3k respectively. These points so option में रास्ते में चलता हूँ. Option number 1 from an isosceles triangle. Option number 1 isosceles triangle. Option number 2 from a scalar triangle. Option number 3 are collinear. Option number 4 none of this. సో అక్కడ ఈక్వేషన్స్ ఏమన్నా ఇక్కడ మరి ఎందులో ఉన్నాయి ఏంటి కదా అని తెలుసుకోవాలంటే ముందు దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఇది ఏ, ఇది బి, ఇది సి. ముందు ఏం చేయాలి? ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ చేయండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ చేయండి. సో ఇక్కడ చూస్తే నాకు x2 - x1 తెలుసు మీకు ఆల్రెడీగా. సో 3 - 2 1 వస్తుంది x1. ఇక్కడ -2 - 1 అంటే ఇక్కడ మళ్ళీ అగైన్ -3 అవుతుంది. హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది? మొత్తం 4 అవుతుంది కదా. యా, సో 1 + 4 అవుతుంది. ఇక్కడ కూడా 1 స్క్వేర్ కాబట్టి అగైన్ మళ్ళీ 1 అవుతుంది. చేయండి. సో ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది ఆన్సర్? b - 2 2 - 1 కదా, -2 - 1. సో ఇక్కడ డైరెక్ట్ చేస్తే ఇప్పుడు 1 + 9 + 4 అప్పుడే వస్తుంది. ఇక్కడ మొత్తము 13 14 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 14 కాబట్టి ఏబి వస్తుంది. నెక్స్ట్ మీరు బీసీ ఒకటి చేయండి చాలు. ఏబి వేసాక నెక్స్ట్ మీరు బీసీ ఒకటి చేయండి చాలు. ఒకవేళ బీసీ కూడా సేమ్ నెంబర్ వస్తే అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది కోలినియర్ అవుతుంది ఖచ్చితంగా.
ఎందుకంటే సిఏ కూడా ఆటోమేటిక్ అదే వస్తారు. చేయండి ఒకసారి. ఒకవేళ 2 కరెక్ట్గా వచ్చి 3 తక్కువ వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ అది ఐస్తో స్కేల్ అవుతుంది, ఐసీ స్కేల్ అవుతుంది. 3 రాంగ్ వస్తే ఏమవుతుందమ్మా? స్కాలర్ అవుతుంది. సో ఏబిఏబి నెక్స్ట్ వన్ బీసీ. సో బీసీ. సో here is the B, here is the C. సో చేయండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా నెక్స్ట్ వన్. ఎలా మీ వెక్టర్ సైడ్ ఏమన్నా BC 4 plus square root of 36 BC square root of 14 BC conversion ABC cannot from okay it is not okay. So again BC కూడా 14 వస్తున్నాను ఇక్కడ. లాస్ట్ వన్ C ఒకటి చేయండి. C ఒకటి చేయండి ఇంకా. CA కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 14 వస్తున్నాను. 1 plus 9 plus 4 వస్తుంది కూడా సేమ్. సో 1 2 minus 1 1 again 4 minus 1 3 again 3 minus 1 2 4 4 plus 1 plus 9 అది కూడా ఒకటే ఇది కూడా again 14 ఏదేది CA. సో యాక్చువల్ గా 3 కూడా ఈక్వల్ వస్తే కాబట్టి ఏముంది ఆప్షన్ నెంబర్ ఆర్ బులినియస్. ఏమో రైట్ అదే ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ రాసారు. అదే పక్కన చేసుకున్న తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫార్ములా వేసుకొని ఈ నెంబర్స్ వేయండి. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని చెప్పేసి అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. చూడండి ద నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ secant h square into tan h inverse of 1/2 plus cosecant h square of cot h inverse of 3 is option రాసుకోండి. ఆప్షన్ నెంబర్ 1 35/9, option number 2 43/4, option number 3 35/4, option number 4 43/9. మీకు ఇది దేంట్లో ఉంది? అది హెచ్ అంటే హైపర్బోలిక్లో ఉంది అవునా? సో అక్కడ ఏమవుతుంది ఫార్ములా జనరల్గా మీకు సీకెంట్ హెచ్ స్క్వేర్ మనం రాసుకోవచ్చు ఇక్కడ 1 మైనస్ tan h గా రాసుకోవచ్చు ఇక్కడ. సో రైట్ డౌన్ 1 మైనస్ tan h. సో ఇక్కడ క్వశ్చన్లో ఇంకేమైనా అడిగాడు మీకు? జస్ట్ ఈక్వేషన్ అడిగాడు. ఆ నెంబర్స్ మీరు జస్ట్ ఫైండ్ అవుట్ చేయడం చాలు. సో tan h ఇన్వర్స్ ఆఫ్ 1/2 అగైన్ ప్లస్ మీకు హైపర్బోలిక్లో కొసెకెంట్ h స్క్వేర్ అంటే ఆల్టర్నేట్ అంటే అక్కడ cot h స్క్వేర్ ఆఫ్ cot h ఇన్వర్స్ ఆఫ్ 3. సో అగైన్ ఇక్కడ -1 బికాజ్ ఇక్కడ కొసెకెంట్ స్క్వేర్ -1 చోలో రాసాం. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి మీరు. సో క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? -1/2 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇక్కడ 1/2 tan h ఇన్వర్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఓన్లీ హోల్ స్క్వేర్ h ఇన్వర్స్ h మీరు థీటా వింటారు ఎక్కువ. హైపర్బోలిక్ కాబట్టి థీటా కదా. సరే థీటా అనుకున్న దీన్ని కూడా థీటా అనుకోండి. సో ఏమవుతుంది? ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ దీన్ని జస్ట్ స్క్వేర్ అప్లై చేశాను. అగైన్ సేమ్ అది కూడా అంతే అన్న. సో ఏమవుతుంది? ఇప్పుడు 3 స్క్వేర్ అంటే అగైన్ 9 అవుతుంది. సో చేసి మీరు ఇంకా ఆప్షన్ పిక్ చేసుకోండి. ఇంకా సో ఆన్సర్ అంతా 1/9. సో 1/4 + 9 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ 36 అవుతుంది. ఇక్కడ -1 కదా, 36 - 1 35. సో 35/4 వస్తుంది. సో ఆప్షన్ ఉంది అదే అది.